హలో దగులు బాజీ డ్రామా కంపెనీ. మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. అయ్యా మా జాగాలు మాకు ఇయ్యండి అయ్యా. ఓడేమైందిరా? ఎవడో పీకి పడేసిందన్నా. మరి మీరేం ఎక్కుతున్నారు బే? పెట్టుండా బోర్డు. అన్నా ఇడు కూర్చోన్నా. ఓటు పెట్టేసావన్నా? ఎవడు వీకిండది? తెలవదా అన్నా? ఏంద్రా ఈ లొల్లి? మా భూమి సెడ్డానితోనే పెట్టుకుంటారా? మర్యాదగా చెప్పింది విని ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళండి. లేదంటే మీ ప్రాణాలు తీసి ఇదే స్థలంలో పాతి పెడతాం. పండిరా. పుట్టించే దగడ సాంబ, శత్రువుల గుండెల్లో రగడ సాంబ, మెరుపు లాంటి మేనరిజం, ఉరుము లాంటి ముక్కు బలం. దడా దడా దడ 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 దడా. దగడ సాంబా వచ్చేసాడు, మనం భయపడక్కర్లేదు. బాబు మా భూములు లాక్కుంటున్నారయ్యా. దగడ సాంబా, దగడ సాంబా, నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వు కాపాడయ్యా, నువ్వే మా దేవుడయ్యా. రేనక పగలనక దుమ్మనక దూలనక ఎండనక వాననక కంటికి నిద్రలేక కడుపుకు తిండి తినక చెమటోర్చి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఓ సంత గూడో గుడిసో వేసుకుందాం అనుకున్న పేదోరి కలను కూడా కబ్జా చేస్తావా బేకో? కబ్జా చేస్తావా బేకో? మీ వెనకాల పోలీస్ పొగరుండొచ్చు, రౌడీ రాజకీయం ఉండొచ్చు, గుండాల అండదండలుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఈ పేదోళ్ళ వెనక దగడ్ సాంబా ఉన్నాడు. ఈ సిటీలో పెద్ద పెద్ద దార్కారీలే నాతోని పెట్టుకోలేక రౌడీజం మానేసి రాళ్ళు కొట్టుకుంటున్నారు. కసుంటుంది నువ్వు ఇద్దరు ఆడోళ్లను నలుగురు ఆడంగులను వెనకేసుకొని వచ్చి నా సైట్ నే సైడ్ చేద్దాం అనుకున్నావురా? నాతో పెట్టుకుంటే నడ్డిరిసి బెడ్ పైకి పంపిస్తా. నేను రంగంలోకి దిగితే బెడ్ పై కాదు, డైరెక్ట్ గా షెడ్కే పంపిస్తా. నా రౌడీలను చూసి మాట్లాడరా. చూడు, తన్నుల కొద్ది పలిసిన దున్నల్లాంటి రౌడీలను దించినా నాతో తన్నులు తినడానికి తప్ప దీని వెంట్రుకు కూడా పీకలేదు. శత్రువుల గుండెల్లో నలుగురు కొండ్రా.
అందరి వల్ల కాదు కానీ నన్ను వెళ్ళమంటావా? ఏడిపోతావురా? చూస్తే అర్థం కాలే ఆడు దగడ్ సాంబా అని. అర్థమైందన్న. అన్న ఈ రోజుకెళ్ళి దందాలని బంద్ చేస్తాం. మీరు ఆర్డర్ ఇస్తే ఆటోలు నడుపుకుంటాం. చెప్తే ఆటో నడుపుకుంటావన్నా? దగడ్ సాంబా దరు వేస్తే దౌడ పగలాల్సిందే, దద్దర్ వెళ్ళాల్సిందే. చెప్పరా ఆర్య. ఎక్కడ ఉన్నారా? సత్యనారాయణపురం 3వ లైన్ లో ఉన్నా. వాడిని లెఫ్ట్ పుష్ చేయండి రా. టెంపుల్ రోడ్ లో పుష్ చేయండి రా. మీరు స్ప్లిట్ అయిపోండి రా. Game finish. Happy morning. రే ప్రసాద్, నువ్వు కార్పొరేటర్ కావచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గుణదల్లో గాలికి చెట్టు కొమ్మ ఊగినా ఏ ఇష్యూ జరిగినా మాకు తెలిసిపోతుంది. అలాంటిది మా గురించి ఆధారాలు సేకరించేసి సీఎంకి పంపించి మమ్మల్ని దించేసి ఇంత ఆలోచన చేసిన వాడివి, ఇదంతా మాకు తెలిస్తే చస్తావని తెలియదారా? ఇప్పుడు తెలుస్తుందిరా. ఈ సిటీ అంతా మా కంట్రోల్ ఉంటుందని తెలియదారా నీకు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా? చస్తానా కొడుకా? ఇంకా డిస్కషన్ ఏంటా? ఎస్ఐ ప్రజలారా, పీకే మీ అందరికీ తెలుసు. అతన్ని చూస్తుంటే 2014లో ఏ అధికారాన్ని ఆశించకుండా 2 పార్టీలకు సపోర్ట్ చేసిన ఒక గొప్ప నాయకుడు గుర్తొస్తున్నాడు. అలాగే పీకే కూడా ఏ అధికారాన్ని ఆశించకుండా మన పార్టీ గొప్పతనాన్ని తెలుసుకుని తన పార్టీని మన పార్టీలో విలీనం చేయడానికి వస్తున్నాడు. చప్పట్లతో తనకి ఆహ్వానం పలకండి. నమస్కారం మేయర్ గారు. నాకు ఇష్టమైన ప్రజలారా, మీకు విషయం చెప్పాలి. ఇక్కడికి నేను వచ్చింది మన మేయర్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి కాదు. ఏంట్రా మాట్లాడుతున్నావు? మోహన్ ఏమన్నారా? మేము లేబర్ గాళ్ళమా? నేల టికెట్ కాడనా? నా రేంజ్ ఒక బీరుకు బిర్యానీ ప్యాకెట్టా? రే, నీ దగ్గర డబ్బు తీసుకొని నీ మీదే పోటీ చేసి గెలుస్తాను. ఈ లేబర్ గారిని గెలికితే ఎలాగుంటుందో చూద్దు గాని. మోహన్, ఇంకా ఎలక్షన్కి ఒక్కరోజే గడువు ఉంది. నేను కార్పొరేటర్ అవుతానో లేదో పక్కనెట్టేయండి. ఈ 5 సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలాగుండాలనేది మీరే తేల్చుకోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లో సిటీ మొత్తం మేయర్కి సపోర్ట్ ఇస్తే మీరు మీ నిజాయితీ మాత్రం ప్రసాద్ గెలిపించింది. మీరు ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించుకుని మీ నాయకుడు ఎక్కడున్నాడు? మీ నాయకుడు సత్య శవమయ్యాడు. మీరందరూ కన్న కలల్ని ప్రసాద్ నిజం చేస్తుంటే దాన్ని మేయర్ అడ్డుకోవడం నిజం. ఈ మేయర్ అక్రమాల్ని ప్రసాద్ అడ్డుకోవడం కూడా నిజం. ప్రసాద్ అచ్చి గురవడం కూడా పచ్చి నిజం. ఇన్ని నిజాల్ని తనకున్న అధికారంతో తొక్కిడి కూడా అంతే నిజం. నేను ఎలక్షన్ లో పోటీ చేస్తుంది అధికారం కోసం కాదు, ప్రశ్నించడానికి. పూనూరు
కోటేశ్వరరావు పూనూరు కోటేశ్వరరావు పూనూరు కోటేశ్వరరావు పూనూరు కోటేశ్వరరావు మోహన్ కూర్చో మోహన్ కూర్చోరా రేయ్ ఇది పోలింగ్ టైం ఏది జరిగినా మన చేతికి మట్టి అంటకూడదు అంటే మర్డర్ జరగాలి కానీ ఇప్పుడు కాదు ఎలక్షన్ కోడ్ ముగిసిన మరుక్షణం సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగు మనకు అనుకూలంగా వచ్చిందనుకో కాళ్ళు చేతులు విరిసేసి పక్కన పడేసాయి అదే పోలింగ్ వాడికి అనుకూలంగా వచ్చిందనుకో చంపేసి శవాన్ని మాయించేసాయి బీహార్ వాళ్ళు బాగా బేదరికంలో ఉన్నట్టున్నారు పిలిపించండి రిగ్గింగ్ జరగాలి దీని ఎక్క దీనికి పాల బూత్కి పోలింగ్ బూత్కి తేడా తెలియనట్టుగా ఉంది. రోడ్డు మీద ఎక్కడ కనబడితే అక్కడ కన్ను టింగ్ 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 అని కొడుతుంది. నొలక మనసు విరిగిపోద్ది. మసాజ్ చావదలబా. ఏంటి మేయర్ గారు, ఏంటి కంగారు కనబడుతుంది ముఖంలో? టెన్షన్ ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూలశంకర్ అండి అసలు